హలో ఎవ్రీవన్. మీషోలో వచ్చే హెయిర్ ఎక్స్టెన్షన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ హెయిర్ని ముందు నుంచి ఇలా తీసి నీట్గా దువ్వేసి ముందుకు ఇట్లా వదిలేయాలి. వెనుక పార్ట్ కూడా నీట్గా ఇలా చిక్కులు అవి లేకుండా దువ్వుకోవాలి. ఇలా దువ్వేసిన తర్వాత హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకొని ఫస్ట్ అది ఇలా ఉంటుందండి. దీని క్లిప్స్లా ఉంటాయి, టిక్ టాక్ పిన్స్లా ఉంటాయి. నేను ఒక్కోటి ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకోవాలన్నీ. తర్వాత ఇప్పుడు నీట్గా ఇక్కడ పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే స్టిక్ అయిపోతుంది. అదంతే, ఇంకా అట్లే ఉండిపోతుంది, ఊడిపోదండి అది. అంతే, స్టిక్ చేసేయాలి అలా. అంతే, చాలా బాగున్నాయండి హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా. చాలా నీట్గా, చాలా షైనీగా వచ్చింది. మీషో నుంచి తీసుకున్నాను ఇది. అంతే, నెక్స్ట్ హెయిర్ నార్మల్గా వేసేసుకొని ఇంకా కోమ్ చేసేసుకోవడమే. దీంతో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయినా చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసి చూపిస్తాను. వెడ్డింగ్స్కి, పార్టీస్కి వేసుకునే ఇలాంటి హెయిర్ స్టైల్ చూడ్డానికి చాలా బాగా కనబడుతుంది. నీట్గా ఇలా కోమ్ చేసేసుకొని తర్వాత 2 ఈక్వల్ పార్ట్స్ లాగా ఇట్లా డివైడ్ చేసుకోవాలండి. 2 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసుకొని ఇందులోంచి ఒకటి, అందులోంచి ఒకటి ఇందులోకి, ఇక్కడి నుంచి తీసి అందులోకి ఇలా అల్లుకోవాలి. సో అంతే, మొత్తం ఇలా అల్లేసుకోవాలి. ఒకటి అక్కడి నుంచి, ఒకటి ఇటు నుంచి ఈక్వల్గా తీసేసుకొని ఇలాంటి జడ వేసుకుంటే చాలా వాల్యూమ్నెస్గా కనిపిస్తుంది జుట్టు అంతా. అండ్ శారీస్ వాటికి చాలా బాగా కనిపిస్తుంది. మెస్సీ బ్రైడ్ అంటారు కదండి, సేమ్ అలానే కనిపిస్తుంది ఇది కూడా. చాలా బాగుంటుంది. అంతే, మొత్తం ఫినిష్ అయిపోయింది. రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. తర్వాత దాన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం ఒక్కోటి ఇలా లూజ్ చేసుకుంటూ వస్తుంటే మనకి బ్రాడ్గా కనిపిస్తుంది బ్రైడ్ అనేది. ఇలా అనుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే మన బ్రైడ్ అనేది అంత బ్రాడ్గా చూడడానికి బాగా అందంగా కనిపిస్తుంది. దీంతో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చాలా చేసుకోవచ్చండి దాంతో. అంతే, సింపుల్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు. అసలు డైలీ కూడా వేసుకోవడానికి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా వేసుకోవచ్చు.